హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రెసిపీ కాదు, రెసిపీస్. అది బీరకాయతో 2 రకాల రెసిపీస్ చేసి చూపిస్తున్నాను. ఒకటి పచ్చడి, మరొకటి బీరకాయ కర్రీ. ఈ 2 కూడా రైస్లోకి, చపాతీలోకి చాలా సూపర్ కాంబినేషన్, టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలా చేస్తానో చూసేయండి. కంప్లీట్గా వాచ్ చేయండి వీడియో మొత్తం. దానికోసం బీరకాయల్ని పొట్టు తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ పొట్టుని మటుకు వాటర్లో కొంచెం కల్లుప్పు వేసి నానబెట్టుకోవాలి 10 నిమిషాలు. అలా నానడం వల్ల ఏదైనా డస్ట్ కానీ మట్టి కానీ అడుగున చేరిపోతుంది. అది కొంచెం నానేలోపు మనం మిగతావన్నీ రెడీ చేసుకుందాం. దానికి అవసరమైన వస్తువులన్నీ టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ అందులోనే కొంచెం చింతపండు పక్కన తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత అందులోనే జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసాను జీలకర్ర. అందులోనే పచ్చిమిర్చి వేసాను. అవి మంచిగా వేగేలోపు ఇక్కడ వీడియోలో చూపించే విధంగా బీరకాయ పొట్టుని 2 సార్లు వాటర్లో మంచిగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకొని కడాయిలో వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా దాన్ని సిమ్ మీద పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి. అందులోనే కొంచెం కల్లుప్పు, పసుపు వేసాను. అది మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చెక్ చేసుకుందాము ఫ్రై అయిందా లేదా. మనకు తెలిసిపోతుంది, కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది ఆ పొట్టు మొత్తం. ఇప్పుడు అది వేగిన తర్వాత అందులోనే టమాటాలు, కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను. ఇది మూత పెట్టేసుకొని మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు వేగిన తర్వాత బేసిక్ పౌడర్స్ వేసాను. ధనియా జీరా పౌడర్, కొంచెం షుగర్ యాడ్ చేశాను అండ్ వేయించిన నువ్వుల పొడి, పల్లీల పొడి వేసాను. ఇదంతా ఒక వీడియో తీసి నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవన్నీ మన కిచెన్లో రెడీగా ఉండాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత కొంచెం కొత్తిమీర, పచ్చి ఉల్లిపాయలు, ఒక ఆనియన్ కట్ చేసి రఫ్గా చాప్ చేసి వేసాను. అది మిక్సీ పట్టిన తర్వాత అదే కడాయిలో కొంచెం నూనె వేడి చేసి అందులో మిక్సీ పట్టిన పచ్చడి మొత్తం వేసి కలిపాను. విడిగా తాలింపు పెట్టని అవసరం లేదు. సో పచ్చడి ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ కర్రీ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక కుక్కర్ పెట్టాను. ఆ కుక్కర్లో నూనె వేడి చేసుకుని తాలింపు గింజలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది మంచిగా వేగనివ్వాలి పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత అందులోనే పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత నేను సన్నగా చాప్ చేసుకున్న బీరకాయలు యాడ్ చేశాను. ఆ బీరకాయలు కూడా మంచిగా కలుపుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. కొంచెం వాటర్ అని ఎగిరిపోతుంది. ఇప్పుడు అందులోనే 2 టమాటాలు చాప్ చేసుకొని వేసాను. టమాటా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ అందులోనే సింపుల్గా మసాలాస్ ఏమీ లేకుండా ప్లెయిన్గా బేసిక్ పౌడర్స్ వేసాను. కారం, ఉప్పు, ధనియా జీరా పౌడర్ వేసాను. అందులోనే కొబ్బరి తురుము కూడా వేసాను. ఎండు కొబ్బరి తురుము వేసిన తర్వాత ఫైనల్లీ మనం సమ్మర్లో ఊరబెట్టుకున్న మామిడికాయ ముక్కలు 1 స్పూన్ వేసాను. వేసిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేయట్లేదు. వాటర్ యాడ్ చేయకుండా సిమ్ మీద పెట్టుకొని ఒకే ఒక విజిల్ ఉడికించుకోవాలి. చూడండి, విజిల్ పోయిన తర్వాత క్యాప్ తీసి చూస్తే కర్రీ మంచిగా రెడీ అయిపోయింది. సో ఒక బీరకాయతో 2 రకాల రెసిపీస్ చూశారు కదా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఏంటి మరి ఈసారి బీరకాయలు తెచ్చుకొని ఈ 2 రెసిపీస్ ట్రై చేస్తున్నారా?